ఇప్పుడు మా ఎమ్మటుండే మాకు వెన్నుపోటు పొడిచారు. మేము బంధు పిలిపిస్తే బంధులో పాల్గొన్నారు. అదేవిధంగా మేము పోరాటాలు ధర్మ పోరాట దీక్ష చేస్తే దీక్షలో పాల్గొన్నారు. రన్ ఫర్ సోషల్ జస్టిస్ చేస్తే ఏ పోరాటము జేఏసీ ఇచ్చిన ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ తడిగుడ్డతో గొంతుకు వస్తారని మేము అనుకోలే కదా. ఇవాళ నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చడం వేరు, అది ఎన్నికల ప్రక్రియ. అది అగ్రకులాలు ప్రధాన పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు అయినప్పుడు, ఒక అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉన్నప్పుడు మద్దతు ఇస్తాం. ఇవాళ మీరు ఏ జూబిల్స్ ఎన్నికలు ఏ చిల్లపిన కానీ కాంగ్రెస్ కోటేలే మేము నవీన్ యాదవ్కు ఒక బీసీ బిడ్డ అని ఓటేసినామన్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే గెలిచిండా? ఓడిపోయిండు. ఇదే జూబిల్స్ ఎన్నికలు ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే బీసీ అభ్యర్థి గెలిచిండు. కాబట్టి మీరు బీసీలను తక్కువ అంచనా వేశారు, బీసీలను మోసం చేశారు. దానికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మేము ఇష్యూ బేస్డ్ ఫైట్ ఉంటుంది మాది. మేము ఇవాళ పెళ్లికి ఒకటే మంత్రం, చావుకు ఒకటే మంత్రం చదవం. ఎన్నికలు ఉన్నప్పుడు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే అది బీజేపీ బీసీనా, కాంగ్రెస్ బీసీనా, బీఆర్ఎస్ బీసీనా చూడం, అది బీసీనా కాదని చూస్తాం. అదేవిధంగా బీసీలకు అన్యాయం చేసి మోసం చేయాలని చూస్తే బీసీ సమాజం ముందు దోషులు నిలబెడతాం, వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు మేము వెంటాడతాం. ఫైనల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపటి నుంచే ధర్నాలు మొదలు పెడతాం, రాస్తారోకలు చేస్తాం, దిష్టిబొమ్మలు తగలబెడతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు అని చెప్పి డప్పు చాటింపేస్తాం. ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడబలుక్కొని బీసీలకు ద్రోహం చేసినాయి. కాబట్టి ఈ రెండు బీసీ ద్రోహుల పార్టీలు అని చెప్పి మొత్తం సమాజం ముందు నిలబెడతాం.